నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అఖండ 2 చిత్రం విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు నిర్మాణ సంస్థ 14 డీల్స్ ప్లస్ అధికారికంగా ప్రకటించింది. అటు గురువారం రాత్రి కూడా అఖండ 2 ప్రీమియర్లు రద్దయిన సంగతి తెలిసిందే. ఈ అనూహ్య నిర్ణయంతో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్న వేలాది మంది అభిమానుల్లో టికెట్ల పరిస్థితిపై గందరగోళం నెలకొంది. సినిమా విడుదల వాయిదా పడినప్పుడు లేదా రద్దయిన సందర్భాల్లో ప్రేక్షకులకు టికెట్ డబ్బులు తిరిగి చెల్లించడం అనేది సాధారణంగా అమలయ్యే విషయం. బుక్ మై షో, పేటీఎం లేదా ఇతర ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారికి రీఫండ్ ప్రక్రియ దాదాపుగా ఆటోమేటిక్గా పూర్తవుతుంది. వాయిదా లేదా రద్దు సమాచారం అందిన కొద్ది గంటల్లో లేదా కొన్ని రోజుల్లో బుకింగ్ డబ్బులు మళ్లీ వారి బ్యాంకు ఖాతా లేదా వాలెట్కు జమ అవుతాయి. నేరుగా థియేటర్ కౌంటర్లో టికెట్లు కొనుగోలు చేసిన వారు తప్పనిసరిగా ఆ థియేటర్ యాజమాన్యాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. సాధారణంగా టికెట్ను చూపించిన వెంటనే వారికి పూర్తి డబ్బును తిరిగి చెల్లిస్తారు. అయితే అఖండ 2 విషయంలో టికెట్ రీఫండ్కు సంబంధించి అధికారికంగా మరింత స్పష్టమైన సమాచారం తెలియాల్సి ఉంది. మరోవైపు సినీ పరిశ్రమ వర్గాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రచారం జోరుగా సాగుతోంది. సినిమాకు సంబంధించిన ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారమయ్యాయని, విడుదలకు అడ్డంకులు తొలగిపోయే అవకాశం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఫైనాన్షియర్లకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించేందుకు ముందుకు వచ్చారని సినీ వర్గాలు వెల్లడించాయి. అలాగే హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను తమ రెమ్యునరేషన్లో కొంత భాగాన్ని వదులుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ సినిమా మాత్రం వీలైనంత త్వరగా విడుదల కావాలని బాలయ్య అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.